హైడ్రా బాధితులకు అండగా ఉండేలా త్వరలో కార్యాచరణ చేపడతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. హైకోర్టు కూడా ఈ విషయంపై స్పందించి కూల్చివేతలు ఆపాలని చెప్పినా సర్కారు వెనక్కి తగ్గడం లేదని ఆయన మండిపడ్డారు. అక్రమ కట్టడాలపై చర్యలు మంచిదే కానీ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద చర్య తీసుకోకుండా పేదలపై ప్రతాపం చూపడం కరెక్ట్ కాదని తమ్మినేని విమర్శించారు. జనగామ జిల్లా కేంద్రంలో సిపిఎం సీనియర్ నాయకుడు బోట్ల శ్రీనివాస్ సంస్మరణ సభ నిర్వహించారు. బోట్ల శ్రీనివాస్ చిన్న వయసులోనే అకాల మరణం చెందడం చాలా బాధాకరమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు తమ్మినేని వీరభద్రం. కాంగ్రెస్ గవర్నమెంట్, తెలుగుదేశం, టీఆర్ఎస్ ఇంకా ఈ పార్టీలన్నీ పరిపాలించాయి. వీళ్ళందరి గవర్నమెంట్లో ఈ 70 ఏళ్ళలోనే ఇవన్నీ కట్టింది. 70 ఏళ్ల చరిత్రలో మూసి 15,000 ఒంటి నిండా ఆరోగ్యం. ఏ జబ్బు వచ్చినా అది కడుపు నొప్పి కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, చిన్నదైనా పెద్దదైన ప్రతి జబ్బుకు ఉచితంగా వైద్యం లభించే అవకాశం ఉండాలి. చదువుకోవాలంటున్న చదువుకున్న ప్రతివాడికి ఉద్యోగం ఉండాలి. ఉద్యోగం ఉన్న ప్రతివాడికి సరిపడ జీతం ఉండాలి. ఈ ఉద్యోగము జీతం ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వానికి ఉంటే ఉపాధి కల్పించే ఒక అవకాశం ఉండాలి. ఒక లోను, ఒక బ్యాంకు, ఇంకొకటో చేసుకునేవాడికి భూమి ఉండాలి. భూమిలో పండిన పంటకు మార్కెట్లో ధర ఉండాలి. నువ్వు పెద్ద కులమోడి, నువ్వు చిన్న కులమోడి అనే లేకుండా. పెద్దపాలిలో ట్రినిటీ డిగ్రీ విద్యార్థి